జీవించేవాడు జీవుడు. అమీబా దగ్గర నుండి ఇప్పటిదాకా జీవించుకుంటూనే వచ్చాడు. జీవించుకుంటూనే వచ్చి ఆ దేహం నాది కాదు, ఈ దేహం నాది కాదు, ఈ దేహం నాది కాదు అనుకుంటూ వచ్చాడు. ఇప్పుడు మానవ జన్మలో కూడా ఎన్నో దేహాలు చేశాడు. ఈ దేహం కాదు, దేహంలో వచ్చి నేను ఏం చేయాలనో, అక్కడ నేనేం తెలుసుకోవాలనో అది ఏదో ఉన్నది. ఆ తపన, ఆ తపస్సు తనకు లోపల తెలియకుండా ఎట్లా ఉంది, ఆధ్యాత్మిక చింతనగా ఉంది. దానికి పరిష్కారం ఇవ్వాలి. అందుకని ఆ పరిష్కారం ఇవ్వటం కోసమే వనిత మాతవారి చేతిలో పెట్టింది తన జీవుడిని. కనుక ఏది ఏదో తెలుసుకో. కేవలం పుట్టినందువల్ల, మానవుడు పుట్టినందువల్ల కళ్ళు తెరవలేని ప్రాణం ఉంటుంది అని అక్కడ నిశ్చయం చేసావు అనుకో, నీ పురోగతి ఉండదు. కానీ జన్మాంతర ధ్యానం అని ఎప్పుడు అనుకున్నావో అప్పుడు నువ్వు చేసిన తప్పులన్నీ నీకు తెలుస్తాయి. సినిమా రీల్ తిరిగినట్టుగా, వీడియో రీల్ తిరిగినట్టుగా తన దోషములన్నీ తనకు తెలుస్తాయి. చేసి దానికి తగినటువంటి సర్దుకునేటటువంటి బీజమును, స్మృతిలో జీవుడు ఎట్లా జీవుడుగా బతకాలో అటువంటి దానికి ఒక బీజ రూపమును ఇప్పుడే వేసుకో అంటది. ఆ బీజమే రూపాన్ని ఇంకొక పదంతో ఏం చెప్పింది? విజ్ఞానం ఇది నీకు తెలియమా. ఇది నీకు విజ్ఞానం. విశేషేణ జానాతి ఇది విజ్ఞానం. ఒక విశేషం. ఏమిటా విశేషం అంటే అది జన్మ విశేషం అందామా, లేకపోతే జీవుని యొక్క విశేషం అందామా, లేక జీవుని యొక్క రచన అయినటువంటి ఆధ్యాత్మిక యొక్క విశేషం అందామా అంటే మూడు. మొదటిది ఆధ్యాత్మిక విశేషం, రచనాత్మకమైనటువంటిది. తరువాత జన్మ విశేషము. జన్మలో ఆధ్యాత్మికమును జీవించాలి, ఆత్మనందు రచనందు జీవించాలి అనే జీవ విశేషం. ఇది తనకు విశేషంగా తెలుసుకోవలసినటువంటి విజ్ఞానం.